నాయకుడంటే దండునో జట్టునో నడిపించేవాడు మాత్రమే కాదు, తన మీదే నమ్మకం పెట్టుకున్న వారిని సరైన దిశలో తీసుకుపోయేవాడు. ఆటుపోట్లకు వెరవక తానెదురెళ్ళి తనను అనుసరించే వారికి దారి చూపేవాడు. మిన్ను విరిగి మీద పడుతుందని తెలిసినా ఏమాత్రం చలించకుండా ముందుకు సాగేవాడు. సమైక్యవాదుల కుటిల యత్నాలు, తెలంగాణ వ్యతిరేక శక్తుల పన్నాగాలను తుత్తునీలు చేసిన ధీశాలి, స్వరాష్ట్రం సాధించేదాకా విశ్రమించని కార్యశీలి, సావు నోట్లో తలపెట్టినా సరే అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గని విక్రమార్కుడు. నిష్ఠాగరిష్ఠుడైన కేసీఆర్ సారథ్యం వల్లే కోట్లాది ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా, తిరిగి వచ్చేది 100% డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తుంది. బిడ్డ పుట్టగానే సంతోషం కాదు, దాని ఆలనా పాలన ఎలా జరిగితే భవిష్యత్ అలా మారుతుంది. బాగా పెంచి మంచిగా చదివిస్తే ప్రయోజకులవుతారు. మరి కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితం తెలంగాణ కూడా పసిబిడ్డలాంటిదే కదా. దాని గమనం మీదే కోట్లాది జీవితాలు ముడిపడి ఉంటాయి. స్వరాష్ట్రం సిద్ధించాక టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనానికి యావత్ తెలంగాణ ససేమిరా అనడాన్ని ప్రజల ఆశీర్వాదంగా భావించారు కేసీఆర్. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయకూడదు అనేటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. స్వయంగా బరిలోకి దిగి స్వీయ రాజకీయ అస్తిత్వానికి బలమైన పునాది వేశారు. ఫలితం 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు జన నీరాజనం. నాడు యావత్ తెలంగాణ కేసీఆర్ పై పెట్టుకున్న నమ్మకమే తదనంతర కాలంలో రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీరామరక్ష అయింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని నా ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు చేరినప్పుడే సార్థకత. అద్భుతమైన పథకాలు చేపట్టినా అవి లబ్ధిదారులకు అందనప్పుడు ఎన్ని కోట్ల బడ్జెట్ అయినా వృధా ప్రయాసే. విజనరీ లీడర్ కేసీఆర్కు ఇవన్నీ తెలుసు. అందుకే సాహసమే అయినా వెనుకాడలేదు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేసి స్వరాష్ట్రంలో పాలనా సంస్కరణలకు బాటలు వేశారు. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అందుకే ఇవాళ పల్లె నుంచి పట్టం దాకా, రోడ్లు మొదలు ప్రజల జీవన ప్రమాణాల దాకా గణనీయమైన మార్పు. కేసీఆర్ పాలనా దక్షతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెచ్చులుడే దుస్థితి. ఎప్పుడు ఏం మీద పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ పనిచేసేవారు ఉద్యోగులు. నేడు అన్ని జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లతో సహా ప్రభుత్వ శాఖలకు విశాలమైన భవనాలెన్నిటినో కొత్తగా నిర్మించారు. గత పాలకుల దుష్ప్రచారం కొత్తగా పురుడు పోసుకున్న తెలంగాణ భవితపై ఎన్నో సందేహాలకు కారణమైంది. ప్రత్యేక రాష్ట్రమైతే చీకట్లే అన్న వాళ్లకు సమాధానం దొరికేందుకు పెద్దగా టైం ఇవ్వలేదు మన సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు. కేసీఆర్ మార్గదర్శనంలో నేడు అది 18,567 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రంలోని 27.49 లక్షల వ్యవసాయ మోటార్లకు 100% సబ్సిడీతో 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంతేనా? నాడు కరెంటు ఉంటే వార్త ఏది, నేడు కరెంటు పోతే వార్త. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని సగర్వంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. స్వరాష్ట్ర సాధనపై ఎంత క్లారిటీ ఉండేదో రాష్ట్రాభివృద్ధి విషయంలోనూ కేసీఆర్ విజనే వేరు. వేరెవ్వరి ఆలోచనకైనా తట్టనది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సమగ్ర కుటుంబ సర్వే. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే బృహత్ సంకల్పంతో పెద్ద ఎత్తున 2014 ఆగస్టు 19న నిర్వహించిన సర్వే పాలనా పగ్గాలు చేపట్టిన 3 నెలల్లోనే ఇంత పెద్ద ప్రజోపయోగ కార్యక్రమం చేపట్టడం ఒక్క కేసీఆర్కే సాధ్యం.
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అర్హులను గుర్తించి సంక్షేమ ఫలాలు అందించే పని ప్రారంభించింది ప్రభుత్వం. ఇందులో భాగమే ఆసరా పెన్షన్లు. అప్పటి వరకు కేవలం 200 పెన్షన్ని కేసీఆర్ 1000 రూపాయలకు పెంచి ఆసరాతో కొండంత భరోసా ఇచ్చారు. వికలాంగులకు 500 నుంచి 1500 రూపాయలకు పెంచారు. పలు దఫాలుగా పెరిగిన ఆసరా పెన్షన్ త్వరలో 5000, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ 6000కు పెంచారు కేసీఆర్. ఆడబిడ్డల పెండ్లంటేనే ఎంతో ఖర్చు. అందులోనూ పేదింటి ఆడబిడ్డలైతే ఆ తల్లిదండ్రుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్వయంగా కేసీఆర్కి ఎదురైన ఓ సంఘటన పేదింటి పెళ్లి సమస్యకే చరమగీతం పాడేలా చేసింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అంకురార్పణ జరిగేలా చేసింది. అక్షరాల 1,116 పేదింటి ఆడబిడ్డల మేనమామయ్యారు కేసీఆర్. రాము నా కొడుకు ఐటీ పంచాయతీరాజ్ మినిస్టర్ అతను చెప్పిండు ఆ పేరు కళ్యాణ లక్ష్మి అని పెడితే బాగుంటుందేమో. సరే కొంచెం ఆ ఇళ్లలో ఇప్పుడు ఆ బాధ పోతుంది. పెరిగిన అమ్మాయి అంటే వాళ్ళు మాకు ఒక రిలీఫ్ వచ్చిందని ఫీల్ అవుతారు ప్రజలు. ఆ రిలీఫే నేను కోరుకునేది. ఓవైపు పెన్షన్లు, మరోవైపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో సంక్షేమంలో స్వర్ణయుగానికి నాంది పలికారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయతో ఎండాకాలంలోనూ చెరువుల మత్తడి దుక్కితే మిషన్ భగీరథతో నేడు ఇంటింటికి నల్లా ద్వారా తాగునీళ్లు వెడుతున్నాయి. అలా జరగకపోతే మళ్లీ ఓట్లడగను అని సవాల్ విసిరి హామీ నెరవేర్చిన ధైర్యం ఒక్క కేసీఆర్కే చెల్లింది. తెలంగాణ చరిత్రలో సాగు తాగునీటితో కేసీఆర్ ఆవిష్కరించిన జలదృశ్యం ఓ అద్భుతమైతే, ఏళ్లుగా నల్గొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ రక్కసిని నిర్మూలించిన ఘనత మరో అద్భుతం. ఉద్యమ సమయంలో ఫ్లోరైడ్ విముక్తి కల్పిస్తారని శపథం చేసినట్లే నేడు మిషన్ భగీరథ ద్వారా నీళ్లందిస్తూ బాధిత ప్రాంతాల ప్రజల భవిష్యత్తుకు కొండంత భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. అల్టిమేట్గా మేము మా మేనిఫెస్టోలో చెప్పింది కానీ తెలంగాణ ప్రజలు కోరుతున్నది కానీ 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్లు రావాలి. ఎట్టి పరిస్థితులలో తెచ్చి తీర్థం అధ్యక్ష. 100కు 100% 1 కోటి ఎకరాలు నీళ్లు బారే నా కోటి రతనాల వీణ తెలంగాణకు కావాలి. ఖచ్చితంగా దాన్ని ప్రాణం పోయినా రాజీ పడకుండా దాన్ని తెస్తాం అధ్యక్ష. 2016 మార్చి 31న రాష్ట్రంలో రీఇంజనీరింగ్, రీడిజైన్ చేసి చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానమిది. దాదాపు 3 గంటల పాటు ఏకధాటిగా సీఎం కేసీఆర్ విడమర్చిన తీరు వీక్షిస్తున్న వాళ్ళకి తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణంగా మారిన దృశ్యం కళ్ల ముందు కదలాడింది. నేడు ఆ పసిడి పంటల తెలంగాణ, దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ మన కళ్ల ముందే కనిపిస్తోంది. దట్ ఈజ్ కేసీఆర్ కమిట్మెంట్. వట్టిపోతున్నటువంటి ఎస్ఆర్ఎస్పీని కాపాడుకోవాలి. ఆరిపోయినటువంటి నిజాం సాగర్ను మళ్ళీ నిలబెట్టుకోవాలి. ఇది ఓన్లీ పాత ప్రణాళికకు చేరే అధ్యక్ష.
మొత్తం కాళేశ్వరంలో ఇక్కడ లేసే నీళ్లు, ఈ బ్యారేజ్ నుంచి లేసే నీళ్లు అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఇక్కడి నుంచి లేసే నీళ్లు ఇగో ఈ విధంగా తిరుగుతాయి అధ్యక్ష. తెలంగాణ సాగునీటి రంగంపై జరిగిన కుట్రల్ని నాడు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ప్రాజెక్టులు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తలాపున గోదావరి ఉన్నా మన చేను చెలక ఎడారి అంటూ పాడిన పాట మళ్లీ తెలంగాణ గడ్డపై వినిపించకుండా చేశారు. నదిని రిజర్వాయర్గా మలుచుకుని రీడిజైనింగ్ చేసిన కేసీఆర్ చతురత అద్భుతం. నీరు పల్లమెరుగు అన్న నానుడిని తోసిరాజని పల్లం నుంచి మిట్టకు అంచెలంచెలుగా సాగే ఆ జలారోహణ దృశ్యం అద్భుతం కాక మరేమంటారు? అందుకే విశ్వ వేదికలపై ప్రశంసల జల్లు కురిసింది. ఉత్తరాన ఉన్న గోదావరి జలాలు నేడు కేసీఆర్ పుణ్యమాని కాళేశ్వరం ద్వారా దక్షిణ తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు వచ్చాయంటే ఇంతకంటే అద్భుతం ఏముంటుంది? ఇది జనం మాట. పాలమూరుది మరో గోస ఉండే. పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దశాబ్దాలుగా కరువు కాటకాలతో అల్లాడిన నేల. అత్యధిక చెరువులున్న ఈ జిల్లా గోస తీర్చేందుకు నడుం బిగించిన కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువుల్ని పునరుద్ధరించారు. ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేసి పూర్వ వైభవాన్ని కల్పించారు. ఈ ఒక్క ప్రయత్నంతోనే పాలమూరు పచ్చబడటం మొదలైంది. వలసలు వాపస్సయ్యాయి. ఇక మరో కాళేశ్వరంగా చెప్పుకునే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కూడా లక్షల ఎకరాల్లో సాగునీటి గోస తీరనుంది. ఎన్నో కుట్రలు, కేసుల్ని ఛేదించి 5 దశాబ్దాల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్వప్నం సాకారమైందంటే అది కేవలం కేసీఆర్ పట్టుదలే. దశాబ్దాల కరువును పాతరేయటమంటే మామూలు విషయం కాదు. ప్రణాళికలు రచించటమే కాదు, అందివచ్చే టెక్నాలజీని కూడా అద్భుతంగా వాడుకోగలగాలి. ఈ విషయంలో కేసీఆర్ ఒకడుగు ముందే ఉంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డే కాదు, ఈ 9 ఏళ్లలో కల్వకుర్తి, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మిడ్ మానేరు, సింగూర్ కెనాల్స్, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు, కుమ్రంభీం మత్తడి వాగు, నేల్వాయి, జగన్నాథ్పూర్ పూర్తయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సాగునీటి రంగం ముఖ చిత్రాన్నే మార్చేసిన జలప్రదాత సీఎం కేసీఆర్. రైతు కష్టాలు రైతుకే తెలుస్తాయి. కేసీఆర్ కంటే సిసలైన రైతెవ్వరు. స్వయంగా నాగలి పట్టి దుక్కి దున్నిన రైతు బిడ్డ. పాలనా పగ్గాలు చేపట్టిన కొద్ది కాలానికి కరెంటు కష్టాలు తీర్చిన ఆపద్ బాంధవుడు. సాగునీరిచ్చి రైతు కన్నీళ్లు తుడిచాడు. అందుకే అన్నదాత మరో చింత తీర్చే బాధ్యతను భుజానేసుకున్నారు. అదే పెట్టుబడి సాయం. పంట చేతికొచ్చే వరకు పెట్టుబడులు తడిసి మోపెడై రైతు అప్పుల సుడిగుండంలో చిక్కుకొని ఆగమాగమయ్యేవాడు. రైతు బంధు పథకం తెచ్చి పెట్టుబడి బాధ లేకుండా చేసి రైతు బాంధవ్యుడయ్యారు సీఎం కేసీఆర్. రైతు బంధు అన్నదాతకు చీకట్లో వెలుగు దివ్వా అంటూ దేశానికే అన్నం పెట్టిన హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారంటే ఈ పథకం వల్ల రైతుకు ఎంత ఉపయోగమో అర్థం చేసుకోవచ్చు. రైతు బంధు అనే పదాన్ని ఈ ప్రపంచంలోనే పుట్టించిందే కేసీఆర్. ఆ రైతు బంధు మంచిది, చాలా లాభం జరిగిందని ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు నన్ను పొగిడిండు. నన్ను వచ్చి మెచ్చుకున్నాడు హైదరాబాద్ దాకా వచ్చి. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా పొగిడింది. 2014 ముందు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా చెప్పుకునేవారు. నేతన్నల ఆత్మహత్యలే అప్పటి వార్తలు. కానీ ఇప్పుడు సిరిసిల్ల అభివృద్ధి ఖిల్ల, సిరిలోనికిస్తున్న నేల. ఎటు చూసినా మరమగ్గాల సవ్వడి, టెక్స్టైల్ హాబ్, అపరల్ వీవింగ్ పార్కులు, భరోసా ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లు. ఒక్క మాటలో చెప్పాలంటే
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పూర్వ వైభవం. అంతేనా, సాగులోనూ కొత్త చరిత్ర రాస్తోంది. నాడు కరువుతో అల్లాడిన నేల నేడు ప్రాజెక్టుల్లో జలకళ, పచ్చని పంటలతో కోనసీమను తలపిస్తోంది. ఎటు చూసినా అభివృద్ధి దృశ్యాలే. కేసీఆర్ దార్శనికతకు మంత్రి కేటీఆర్ చొరవతోడై సిరిసిల్ల ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా సంపద సృష్టించటమంటే మాటలు కాదు. రాజకీయ నాయకుడైతే సరిపోదు. సరైన దృక్కోణం కలిగి భవిష్యత్తును అంచనా వేయగలగాలి. ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం ఉండాలి. అన్నిటికంటే మించి ఉత్తమ కార్యనిర్వాహకుడై ఉండాలి. అప్పుడే ఆలోచనలు ఆచరణాత్మకమవుతాయి. అందుకు సజీవ సాక్ష్యమే తెలంగాణలో వృత్తులకు ఊపిరిపోసిన తీరు. గొల్ల కురుములకు ఆర్థిక పరిపుష్టి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో నేడు వేల కోట్ల సంపద సృష్టించారు. మత్స్యకారులకు చేపల పంపిణీతో వారిని ఆర్థికంగా బలోపేతం చేశారు. ఫలితంగా చేపలు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో పెంచిన చేపలే దిక్కయ్యేవి. నేడు రాష్ట్రంలో నీలి విప్లవం కార్యరూపం దాలుస్తోంది. ఇందుకు నిదర్శనమే భారీగా పెరిగిన మత్స్య సంపద. ఉమ్మడి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రంగం విద్యారంగం. నాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లాంటి వర్గాలన్నిటికీ కలిపి ఉన్న గురుకులాలు కేవలం 288. అది కూడా 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు మాత్రమే. వేళ్ల మీద లెక్క పెట్టుకునే సంఖ్యలో ఇంటర్ కాలేజీలుంటే డిగ్రీ గురుకులాల సంఖ్య కేవలం 1. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ వర్గాల వారీగా నియోజకవర్గానికి 1 గురుకులం చొప్పున ఏర్పాటు చేస్తూ వచ్చారు. 2019లోనూ మరోసారి హాస్టళ్ల సంఖ్య పెంచారు. మొత్తంగా నేడు అన్ని వర్గాలకు కలిపి రాష్ట్రంలో 1000కి పైగా గురుకులాలున్నాయి. 70 డిగ్రీ కాలేజీలున్నాయి. ఇందులో చదివే 6,50,000 మంది విద్యార్థులకు సన్నబియ్యం భోజనంతో పాటు ఉత్తమ విద్య అందిస్తోంది. అంటే ఒక్కో విద్యార్థిపై అక్షరాల 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతోంది తెలంగాణ సర్కార్. అందుకే నేడు వేలాది మంది పేదింటి బిడ్డలు ఎన్ఐటి, ట్రిబుల్-ఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లోకి అడ్మిషన్ పొందుతున్నారు. వైద్య వృత్తిలోకి అడుగు పెడుతున్నారు. అందుకు జేఈఈ, నీట్ ఫలితాలు నిదర్శనం. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు స్వయంగా కాలేజీలకు వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తున్నాయంటే ప్రభుత్వ డిగ్రీ గురుకులాల్లో విద్యార్థుల ప్రతిభ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. మార్చలేనిది ఏదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో అంటాడో కవి. నాడు పిడికిలి బిగించి జై తెలంగాణ అన్న ఉద్యమ కెరటం రాష్ట్రాన్ని సాధించటమే కాదు, 9 ఏళ్లలో తెలంగాణ రూపురేఖల్నే మార్చేసింది. ఇక హైదరాబాద్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏ దిక్కుకు వెళ్ళినా అభివృద్ధి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపురేఖలే మారిపోయాయి. అటువైపు వెళ్తే పారంలో ఉన్నామా అన్న భావన ప్రతి ఒక్కరిది. ఇక కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ట్రాఫిక్కి పరిష్కారం చూపించాయి. జంక్షన్లు అందంగా ముస్తాబయ్యాయి. పాలరాతి సౌధాన్ని తలపించే సెక్రటేరియట్, ఆకాశాన్ని తాకేలా ఉన్న అంబేద్కర్ విగ్రహం, అమరల జ్యోతి ఒక్కటేమిటి? 10 ఏళ్ల క్రితం చూసిన హైదరాబాదేనా ఇది అంటూ ఎందరెందరనో ఆశ్చర్యపడేలా చేసిన సందర్భం మన కళ్ళ ముందే ఉంది కదా. హైదరాబాద్ మొన్న మన జైలర్ షూటింగ్లో చూశాను. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ పక్కన వెళ్ళాను. నైట్ 22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. जिस तरह से मैंने देख रहा हूँ हैदराबाद इतना डेवलप्ड हो गया है, दिल करता है यहीं शिफ्ट हो जाऊँ. Really, it's become so beautiful, it's so nice. చాలా మారిపోయింది హైదరాబాద్. ఇస్ లైక్ ఎంత మారిపోయిందో అసలు. న్యూయార్క్ ఎందుకు పనికిరాదు. కేసీఆర్ విజన్, కేటీఆర్ చతురత కలిసి హైదరాబాదుపై పెట్టుబడుల వర్షం కురిసేలా చేసింది. టీఎస్ ఐపాస్ చట్టం ఇండస్ట్రీ సెక్టార్లో గేమ్ చేంజర్ అయింది.
దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల్లోనే అనుమతులు జారీ చేసి, ఈ చట్టం వల్ల వేల కంపెనీలు ఏర్పాటై లక్షల సంఖ్యలో ఉద్యోగాలొచ్చాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పారిశ్రామిక విధానం బాగుండడం వల్ల 25 లక్షల మందికి ఇప్పటికే ఐటీలో కానీ పరిశ్రమలలో కానీ ఉద్యోగాలు వచ్చినాయి. మన పిల్లలకు బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం మారాలంటే హైదరాబాదులో మత ఘర్షణలు జరిగేవి. ఇప్పటి తరానికి పెద్దగా తెలవకపోవచ్చు. పదవుల కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడిన రక్త చరిత్ర అది. కానీ నేడు తెలంగాణలో ఎక్కడికెళ్ళినా సర్వమత సౌభ్రాతృత్వం. మొన్నటికి మొన్న గణేష్ నిమజ్జనం కోసం ముస్లింలు మిలాదున్నబీ సంబరాలను 2 రోజులు వాయిదా వేసుకోవటం సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుండే గంగా జమున తెహజీబ్కి సజీవ సాక్ష్యం కాదా? పది సంవత్సరాలలో ఒక్క మత కల్లోలం లేదు, ఒక గడబడి లేదు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ 2 ఒకటే రోజు వచ్చినాయి. ముస్లిం మత పెద్దలందరూ కూర్చొని వాళ్ళే నిర్ణయం చేసినారు. వాళ్ళని ఎవరు అడగలే. వాళ్ళు వాయిదా వేసుకొని ముందు వినాయక నిమజ్జనం కానిచ్చి తర్వాత వాళ్ళు ఊరేగింపు తీసుకున్నారు. అద్భుతంగా జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యజ్ఞయాగాదులు చేయించారు సీఎం కేసీఆర్. ఎంత ఖర్చైనా వెరవకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా కృష్ణశిలతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేశారు. ధైర్యంగా స్వధర్మాన్ని ఆచరించటమే కాదు, అన్ని మతాలకు సమాదరణ కల్పించారు. బతుకమ్మ, మేడారం పండుగల్ని రాష్ట్ర పండుగలుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. రంజాన్, బక్రీద్, క్రిస్మస్ పండుగ సంబరాల్లో స్వయంగా పాల్గొని ప్రతి ఏడాది బట్టలు పంపిణీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇటు సంక్షేమ పథకాలు, అటు ప్రజాభిష్ట కార్యక్రమాలు కేసీఆర్ పాలనలో మైలురాళ్లుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయి. అంతేనా? కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు తెలంగాణ పథకాలను అనుసరించటం మొదలుపెట్టాయి. నాడు మనకు పాలన చేతకాదు అన్నవారికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుంది? సంకల్ప బలముంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు కేసీఆర్. నాడు పిడికెడు మందితో ఉద్యమానికి బయలుదేరి అకుంఠిత దీక్షతో 16 పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించుకున్నది అదే సంకల్ప బలం. ప్రజాశీర్వాదంతో 9 ఏండ్ల కింద స్వరాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టి నేడు ఎన్నో రంగాల్లో యావత్ దేశానికి దిక్సూచిగా మారటం కేసీఆర్ సంకల్ప బలమే. ఇది సరికొత్త చరిత్ర. రెండేళ్లలోనే కేసీఆర్ పాలనా దక్షతేంటో తెలిసిపోయింది. దేశవ్యాప్తంగా కేసీఆర్ పథకాలపై ప్రశంసలు కురిపించడమే కాదు, పాలనకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇందుకు నిదర్శనమే 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల తీర్పు. 0 నుంచి మొదలుపెట్టిన టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాల్లో గెలిచి సరికొత్త చరిత్ర రాసింది. బల్దియా హిస్టరీలోనే ఇదో కొత్త రికార్డ్. అద్భుతమైన పాలనలో తెలంగాణ పురోగమిస్తుంటే విపక్షాలు తట్టుకోలేకపోయాయి. అభివృద్ధికి అడ్డుపుల్ల వేయటం మొదలుపెట్టాయి. ప్రాజెక్టులపై 100 కేసులు పెట్టాయి. రాజకీయంగా పోరాడాలి తప్ప అభివృద్ధిని అడ్డుకోవటం సరైన పని కాదంటూ ఎన్నో సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తూ వచ్చారు సీఎం కేసీఆర్. చివరకు తమ చిత్తశుద్ధిని ప్రజల్లోనే తేల్చుకుందామంటూ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. టీఆర్ఎస్కి 88 సీట్లిచ్చి మరోసారి పాలనకు పచ్చజెండా ఊపింది తెలంగాణ ప్రజానీకం. రెండోసారి టీఆర్ఎస్ సాధించిన తిరుగులేని విజయం దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసింది. అభివృద్ధికి ఇక్కడి ప్రజలు పట్టం కట్టిన తీరు ఇతర రాష్ట్రాల పాలకుల్ని ఆలోచింపజేసింది. మొత్తంగా తెలంగాణ మోడల్పై చర్చ ప్రారంభమైంది. ఏ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలంటే అందుకు సంక్షేమం ఒక్కటే సరిపోదు, అభివృద్ధి కూడా జరగాలి. ఈ విషయంలో కేసీఆర్ విఘ్నత మేధావుల్నే ఆలోచింపజేసింది. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ ఆయన చూపిన దార్శనికత భావితరాలకు మార్గదర్శనం చేసేలా మారింది.
మొదట విడత పాలనలో అనుసరించిన విధానాలు రెండో దఫాలో ఫలితాలివ్వటం ప్రారంభమైంది. మిషన్ కాకతీయతో చెరువులు ఏ కాలం చూసినా నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. రైతు బంధు పథకంతో అన్నదాత పెట్టుబడి చింత లేకుండా వ్యవసాయంపైనే దృష్టి పెట్టాడు. ఫలితం తెలంగాణలో దిగుబడి ఏటికేడు పెరిగిపోయింది. 24 గంటల విద్యుత్ అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఒకవైపు పథకాలు, మరోవైపు పుష్కలంగా కరెంటు, నీళ్లు తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగగా మార్చేశాయి. రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్నే తలదన్నే రికార్డులు సాధించింది తెలంగాణ. దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరిపోయింది. మొత్తంగా తెలంగాణ పల్లెల ముఖ చిత్రమే మారిపోయింది. ప్రజల చేతుల్లో పైసలు కనిపిస్తున్నాయి. కొనుగోలు స్థాయి కూడా భారీగా పెరిగింది. వ్యవసాయ భూముల విలువలు పెరిగి నేడు భూమున్నోడే ఆసామిగా మారిండు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణకు వస్తున్నారంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తుపాను ప్రళయానికి చెక్కు చెదరని పర్వతంలా నిలిచి గెలిచింది తెలంగాణ. అందుకు కేసీఆర్ విజనే కారణం. రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ముందే పసిగట్టిన కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు సహా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవటం వల్లే కరోనా ప్రభావాన్ని తట్టుకొని రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా బియ్యం, నగదు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. 15 రోజుల్లోగా అనుమతులిచ్చి 24 గంటల విద్యుత్ సహా ఎన్నో మౌలిక వసతులు కల్పించడంతో రాష్ట్రంపై పెట్టుబడుల వర్షం కురిసింది. నాడు అమెజాన్, గూగుల్, యాపిల్ నుంచి మొన్న ఫాక్స్కాన్ వరకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు హైదరాబాదులో అతిపెద్ద ఆఫీసులు స్థాపించి వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఐటీలో హైదరాబాద్ బెంగుళూరుని తలదన్నేలా మారిపోయింది. అందుకే నేడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అందరి చూపు తెలంగాణ వైపే. సమాజం అభివృద్ధికి ప్రజల ఆరోగ్యం ఒక సూచి. అందుకే వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. ఒకనాడు తెలంగాణలో ప్రభుత్వ వైద్యం అంటే పాడుబడ్డ భవనాలు, వసతుల్లేని ఆసుపత్రులు, మందుల కొరతలు, ఖాళీగా పోస్టులు. కానీ 9 ఏళ్లలో రాష్ట్ర వైద్య రంగ రూపురేఖలే మార్చేశారు సీఎం కేసీఆర్. 21 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించారు. పిహెచ్సిల నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు సకల సౌకర్యాలు కల్పించారు. మానవీయ కోణంలో పేదలకు ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టారు. కంటి వెలుగు పథకం తెచ్చి పేదల కళ్లల్లో కాంతులు నింపారు. కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యమే కాదు, ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎన్నో రకాల టెస్టులు పైసా ఖర్చు లేకుండా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. నేడు 90 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీతో లబ్ధి కలుగుతోంది. కేసీఆర్ కిట్, అమ్మఒడి, న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలు తెచ్చారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో నార్మల్ డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్తీ దవాఖానాల ఏర్పాటుతో తెలంగాణ గల్లీలోనూ వైద్యం అందుతోంది. అందుకే నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ లో అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయికి మేము ఎదుగుతా ఉన్నాం. ఉమ్మడి పాలనలో ఏ రంగం చూసినా విధ్వంసమే. తెలంగాణలో పర్యావరణాన్ని కూడా నాశనం చేసిన పాపం గత పాలకులదే. పర్యావరణాన్ని పునరుజ్జీవింపచేసేందుకు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అద్భుత కార్యక్రమమే హరితహారం. అడవుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగింది. ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ హరిత యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. సాధారణ పౌరుల నుంచి దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హరితహారాన్ని ఛాలెంజ్గా చేపట్టి తమ వంతుగా మొక్కనాటి స్ఫూర్తినిచ్చారు. ఒకనాడు ఎక్కడో ఓ పార్కు కనిపించేది, వాటి పరిరక్షణ కూడా సరిగా ఉండేది కాదు. కానీ నేడు హైదరాబాద్ సహా పట్టణాల్లో
పచ్చని పార్కులు ఏర్పాటు చేశారు. కాలనీలోనూ రోడ్లకు ఇరువైపులా చెట్టు నాటుతున్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమమే సిసలైన పాలనకు నిదర్శనం. దార్శనికత ఉన్న నాయకుడు కాబట్టే పెన్షన్ల నుంచి కళ్యాణలక్ష్మి వరకు ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. స్వాతంత్రం సిద్ధించి 70 ఏళ్లు దాటినా జరగని దళిత జనోద్ధరణ నేడు ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకంతో పూర్తి చేస్తున్నారు. వేల కోట్లైనా వెరవక దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ దళిత బాంధవుడయ్యారు కేసీఆర్. ఒకప్పుడు డ్రైవర్లు ఇప్పుడు ఓనర్లయ్యారు. షాపుల్లో పనిచేసేవాళ్లు యజమానులయ్యారు. తామే వ్యాపారులుగా మారి ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇది దళిత బంధు తెచ్చిన మార్పు. దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం 2 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతోంది దళిత బంధు పథకం. ఇదొక్కటే కాదు, దళితులకు 3 ఎకరాలు, కళ్యాణలక్ష్మి, రెసిడెన్షియల్ కాలేజీలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు కేసీఆర్. 9 ఏళ్లలో ఏ వర్గాన్ని విస్మరించలేదు సీఎం కేసీఆర్. ఎవరినీ చిన్నచూపు చూడలేదు. కులం మతం లేదు, అందరి బంధువాయన. విజన్, పట్టుదల, కమిట్మెంట్, ప్రేమతోనే అసాధ్యాలు సుసాధ్యమయ్యాయి. పోడు రైతుకు పట్టాభిషేకం కూడా అలాంటిదే. దశాబ్దాలుగా తాము పోగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని సమైక్య రాష్ట్రంలో ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన గిరిజనేతరులు పోడు సమస్యకు పరిష్కారం చూపారు కేసీఆర్. వివిధ జిల్లాల్లో లక్షల ఎకరాల భూమిని లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేశారు. పట్టరాని సంతోషంలో ఉన్న పోడు రైతులకు రైతు బంధు డబ్బులేసి డబుల్ బొనంజా ఇచ్చారు కేసీఆర్. ఇది సరికొత్త చరిత్ర. కేసీఆర్ సర్కారంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఉద్యోగులకు కూడా ఎంతో ప్రాధాన్యత. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని వేతనాలు తెలంగాణ ప్రత్యేకం. వీఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయటమే కాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 43,000 మంది కార్మికుల్ని సర్కారీ ఉద్యోగులుగా మార్చేశారు సీఎం కేసీఆర్. ఇదో చరిత్రాత్మక నిర్ణయం. ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి. ఏ ఆబ్జెక్టివ్తో దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము. తప్పకుండా ఉండి తీరాలి. కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఆ కార్మికులకు పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి. ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం. నాడు తెలంగాణ యాసంటే చిన్నచూపు, భాష తెలియదన్న వెక్కిరింపు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష యాసతో పాటు కవులు, కళాకారులకు తగిన గుర్తింపు ఉండేది కాదు. స్వరాష్ట్రంలో తెలంగాణ కవులు, కళాకారులకు సముచిత గౌరవం కల్పించారు కేసీఆర్. సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి కళాకారులందరికీ మంచి వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇస్తున్నారు. అద్భుతమైనటువంటి తెలంగాణ సమాజ నిర్మాణానికి దోహదపడతానని నేను చెప్పాను. తెచ్చుకున్నాం తెలంగాణ, సరే సాంస్కృతిక సారథి ప్రారంభించుకున్నాం. మీరందరూ ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులైనరు. నాకు కూడా చాలా కడుపు నిండినట్టుగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తెలంగాణే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు, కవులు, కళాకారులు అబ్బురపడేలా తెలుగు మహాసభలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఏ విధంగా కార్యాన్ని సాధించాలా, ఒక కార్యసాధకుని లక్షణం ఎట్లా ఉండాలా అని చాలా గొప్పగా చెప్పినారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలా వేదికల మీద ఈ మాట నేను చెప్పేవాడిని. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు ఉరు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నను. ఇక్కడ మరో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాడు తెలుగు సినిమాల్లో పరిహాసానికి గురైన తెలంగాణ యాస స్వరాష్ట్రంలో హీరో గొంతుకైంది. వీళ్ళు వాళ్ళని కాదు, పెద్ద పెద్ద హీరోలంతా తెలంగాణ యాస నేర్చుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యమే కథావస్తువు అవుతుంది. తెలుగు సినీ రంగంలో డైరెక్టర్లతో సహా ఇతర విభాగాల్లోనూ తెలంగాణ వారి ప్రాధాన్యత పెరిగిందంటే స్వరాష్ట్రం సాధించుకున్న పుణ్యమే.
పోయి బుక్కెడు బోధిని పండుండ్రా. నాడు తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల్ని తన మేధస్సుతో విచ్ఛిన్నం చేసిన చరిత్ర కేసీఆర్ సొంతం. అలాంటిది తెలంగాణ సొత్తు సింగరేణిపై కన్నేస్తే ఊరుకుంటారా? అది అదాని అయినా సరే, మోడీ అయినా సరే. కాంగ్రెస్ పాలనలో ఆగమైన సింగరేణికి ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం తెస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించే కుట్ర చేస్తోంది. తెలంగాణలో అది నడవదని మాస్ వార్నింగ్ ఇచ్చిన నిఖార్సైన లీడర్ కేసీఆర్. కేసీఆర్ అంటేనే ధైర్యం. కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా గళం విప్పిన నేత. అన్నదాత వెన్ను విరిచే నల్ల చట్టాలను నిర్ద్వందంగా ఖండించిన రైతు పక్షపాతి. పార్లమెంటులోనూ వ్యతిరేక ఓటు వేసి తమ వాణి బలంగా వినిపించేలా చేశారు కేసీఆర్. ఇక ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నారు. కొనే బాధ్యత నుండి నిస్సిగ్గుగా కేంద్రం తప్పించుకున్న తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజ కొని ఆదుకున్న రైతు బాంధవుడు కేసీఆర్. దేశంలో చాప కింద నీరులా వచ్చి ప్రమాదకరంగా మారుతున్న మత విద్వేష రాజకీయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేత కేసీఆర్. ఇలాంటి పిచ్చి పనులతో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన చెందారు. అన్ని మతాలు సమానమని, కుల మతాల్లో పోటీ కాదు, చైనా కొరియాలను చూసి నేర్చుకోవాలన్నారు. దేశంలో మార్పు అనివార్యమైందన్న కేసీఆర్ అందుకోసం తానే నడుం బిగించారు. దేశ రాజకీయ ఎజెండా మార్చేందుకు పులికేక పెట్టారు. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి స్థాపన ఉద్దేశం అదే. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అంటూ రాష్ట్ర పొలిమేరలు దాటి గులాబీ జెండా రెపరెపలాడించారు. తెలంగాణ పథకాలపై ఇప్పటికే చర్చిస్తున్న మహారాష్ట్ర ప్రజానీకం కేసీఆర్ ఆగమనానికి నీరాజనం పలకటం చరిత్రాత్మక పరిణామం. సంక్షోభం నుండి తేరుకుని తెలంగాణ ఇప్పుడు సంక్షేమంలో దూసుకెళ్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదం నిజమైంది. లక్షల కోట్ల రోడ్ల నిర్మాణ పనులు జరుగుతుండటంతో దేశంలోని ఎక్కడెక్కడి నుంచో కార్మికులంతా వచ్చి తెలంగాణలో పనిచేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం చూస్తోంది తెలంగాణ నవనిర్మాణం. కేసీఆర్ చేపట్టిన మహాయజ్ఞం. తెలంగాణ మాటకు పాటకు గౌరవం తెచ్చిన నేత కేసీఆర్. నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లిన లీడర్ కేసీఆర్. కేసీఆర్ మాటంటే గురి, చెప్తే చేస్తాడన్న విశ్వసనీయత. ఏం చేసినా కేసీఆరే చేయాలని జనాల్లో చర్చ ఉంటూనే ఉంది. సింగరేణి ప్రైవేటీకరణే కాదు, తెలంగాణపై జరిగే ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టగల ఏకైక నాయకుడు. ఇప్పుడు మరోసారి తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి. కేసీఆర్ని వదులుకుంటే కథ మళ్లీ మొదటికే. ఈ సందర్భంలోనే కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాట గుర్తుకొస్తోంది. ఎలక్షన్ వస్తే ఎవడో వచ్చి ఏదో చెప్తే ఆగమాగం కావద్దు. మీ సోదరులతో, మీ మిత్రులతోని చర్చ పెట్టాలి. వాస్తవాల పునాదుల మీద నిజాయితీగా పనిచేసే వాళ్ళని గెలిపియాలి. నేను చెప్పే మాట విని ఇది నిజమా కాదా మీరు ఆలోచన చేయండి.